న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన అంతర్జాతీయ సమ్మిట్ కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొని సమావేశం కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకులుగా చెప్పుకునే కొంతమంది గూండాలు అర్ధనగ్నంగా చొక్కాలు విప్పుకొని ఆ సమ్మిట్ జరుగుతున్న కార్యాలయాన్ని ముట్టడించడం తీవ్రంగా ఖండనీయమని తెలియజేశారు. ఈ ఘటనపై స్పందిస్తూ ఇది పూర్తిగా ప్రకాశం జిల్లా యువ మోర్చా అధ్యక్షులు సింగోతు రాజేష్ వర్మ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతమైతే రాహుల్ గాంధీ గారి నివాసం సహా ఒంగోలు కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడించడానికి బీజేపీ యువ మోర్చా ఏమాత్రం వెనుకాడదని మీడియా ముఖంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా ప్రకాశం జిల్లా అధ్యక్షులు సింగోతు రాజేష్ వర్మ, యువ మోర్చా ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి తలుపుల నాయక్, యువ మోర్చా ఉపాధ్యక్షులు కాకర్ల నాగశేషులు, యువ మోర్చా ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు కపుల రామాంజీ, ప్రకాశం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అమరసింహం, మాజీ ప్రధాన కార్యదర్శి శివాజీ యాదవ్ మరియు మాజీ జిల్లా అధ్యక్షులు పువ్వాడి దామోదర్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సింగోత్ రాజేష్ వర్మ, భారతీయ జనతా పార్టీ ఒంగోలు ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. నిన్న జరిగినటువంటి ఏదైతే కార్యక్రమం సబ్మిట్ జరుగుతుందో, రెండు దేశాల పక్షాన జరిగేటువంటి సబ్మిట్ లో కాంగ్రెస్ తెలంగాణ ఢిల్లీ కాంగ్రెస్ యువత ఏదైతే ఉందో అది ఆ సబ్మిట్ లోపలికి వెళ్ళి వారి యొక్క బట్టల షర్ట్లు తీసేసి నిరసన తెలియజేయడం జరిగింది. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఎలా చూపించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. గవర్నమెంట్ లాస్ట్ 60 సంవత్సరాల గవర్నమెంట్ నడిపారు. ఆ గవర్నమెంట్ లో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? భారతదేశం స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగా చూపించారు. కానీ ఈ రోజు కూడాను భారతదేశ 2014 నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చేదాకా కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంలో కానీ చూశారు. ఈ రోజు భారతదేశం నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ప్రపంచంలో 3వ స్థానానికి భారతదేశాన్ని తీసుకొస్తున్నారని చెప్పి దీన్ని ఓర్చలేక కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇటువంటి దృశ్యాలను చేయడం చేస్తున్నారు. మేము తెలియజేస్తున్నాం, రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీని దేశ ప్రజలు ఆదరిస్తున్నారు. వారి యొక్క అభివృద్ధి పథ నడవడానికి ఎంతో దోహదపడుతున్నటువంటి దేశాన్ని ఈ రోజు మీరు చేసేటువంటి సిగ్గుమాలి చర్య రాహుల్ గాంధీ, తలకాయ లేనటువంటి రాహుల్ గాంధీ, దేశ అభివృద్ధిని అడ్డుకునేటువంటి రాహుల్ గాంధీ విగ్రహాన్ని ఈ రోజు తలకాయ లేకుండా ఈ రోజు ఒంగోలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు తగలబెట్టడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి చర్యలకు కానీ పాల్పడితే కాంగ్రెస్ గవర్నమెంట్ కి మేము తెలియజేస్తున్నాం. ఉన్నటువంటి రాష్ట్రాల్లో మన పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం ఏ విధంగా ఉంది, రాష్ట్ర విభజన జరిగేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అప్పు లేని రాష్ట్రంగా ఉంది. ఈ రోజు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ఎందుకు దిగజారిందో దానికి దిగజారే విధంగా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన సాగిస్తుంది. మీరున్నటువంటి రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రమైన అభివృద్ధి జరిగిందని నేను అడుగుతున్నాను. మీరు అభివృద్ధి చేయడం చేత కాదు, అభివృద్ధి పదవులు నడిచేటువంటి గవర్నమెంట్ ని నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశ నాయకుడిగా ఎదుగుతున్నారని చెప్పి మీరు చూసి ఓర్చలేక ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీని ముట్టడి జిల్లా పార్టీ ఆఫీసులు ముట్టడి చేశామో, రాబోయేటువంటి రోజుల్లో మీరు కానీ ఇటువంటి చర్యలకు పాల్పడితే మీ యొక్క నివాసాలను కూడా ముట్టడి చేస్తాం, రాహుల్ గాంధీని రోడ్ల మీద తిరగకుండా ఆపుతామని చెప్పి మేము తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.